గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో మార్పు అనేది రావాలి. సీతకొక చిలుక ఎలా ఉంటుంది? దానికంటే పూర్వం గొంగలి పురుగు ఉన్నప్పుడు అసలు ఎవరు అందరు అసహించుకుంటారు. సీతకొక చిలుక అయిన తర్వాత దాన్ని ఎంతో చూడడానికి మృదువుగా ఉంటుంది, ఆడుకోవడానికి చూడడానికి ఎంతో చిన్నపిల్లలు ఆడుకుంటారు. అదేవిధంగా మత్తయి సువార్తల కొండమీద ప్రసంగం చెప్తాడు యేసయ్య. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం, ఈ 3 అధ్యాయాలు కొండమీద ప్రసంగం. మీ సత్క్రియలు మీ వెలుగు ప్రకాశింపనీయడు అన్నాడు. సత్క్రియ అంటే మంచి క్రియలు. మీరు చేస్తున్నది కూలి పనే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా వ్యాపారమే కావచ్చు, ఏదైనా వృత్తి పనే కావచ్చు. ఆ పనిలో మీరు వెళ్తున్నారా, మీ యజమాని మిమ్మల్ని చూసి ఆనందించాలి. అంటే సమయానికి ముందు వెళ్ళండి, అక్కడ ఇతరులకు సహాయం చేయండి, ఖాళీగా ఉండద్దు, మళ్ళీ లేటుగా రండి. అప్పుడు మీరు చూడండి కుటుంబానికి ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు చాలామంది చేసే ఉద్యోగాల్లో వర్కింగ్ చేసినట్టు చేసుకొని ఆ పనిని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారు. అది క్రైస్తవాత్మీయ జీవితంలో చాలా మిస్టేక్. అది శాపానికి కానీ ఆశీర్వాదానికి పాత్రుడు కారు. కాబట్టి దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మీరు చేస్తున్న కూలి పని కావచ్చు, మీకు వచ్చే 400, 500, 600 వాటిలో నమ్మకంగా ఉండి పనిచేసి ఇతరులను దీవించి రండి. మీ బాసును, మీ కొలీగ్స్ను, మీ పనిచేస్తున్న ఇంటి యజమాని దీవించరనుకోండి, మనకు దీవెనలు. శపిస్తే శాపాలు. చాలామంది అక్కడ పని చేయరు, కానీ పని చేస్తున్నట్టు చేసుకొని వచ్చిన డబ్బును పిల్లలకు వాళ్ళకు తినడానికి ఖర్చులు చేసుకుంటారు. అదంతా శాపగ్రస్తమైన జీవితంగా ఉంటుంది. సో నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీకు వచ్చే ఎంత కొద్ది డబ్బు అయినా పర్లేదు, ఆ కొద్ది డబ్బులో నమ్మకంగా ఉండి, మళ్ళీ దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాలను పోలి ఉండదు. ఎవరు? నీతి మార్గాన్ని అనుసరించి అనేకులను తింపాలి. అంటే మీరు ఉపవాసం ఉంటున్నారు, మోక్ష ధర్మశాస్త్రం చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఇతరులకు దాన ధర్మాలు చేసుకుంటున్నారు. మీలాగా మీ పక్కింటోళ్ళని తయారు చేయాలి. మీ పక్కింటోళ్ళు తాగుబోతులా, సిగరెట్ తాగుతున్నారా, ఏదైనా ఒక పాపపు ఉబిలో ఉన్నారో వాళ్ళను అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. మరి క్రీస్తు ఏం చేసిండు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు ఎంత హేళన చేసినా, ఎంత హింసించినా వాటి హింసలను అనుభవిస్తూ కూడా ముందుకెళ్తూ సువార్త చేసిండు. వాళ్ళు శపిస్తుర్రు, కానీ యేసయ్య ఏం చేసిండు? వాళ్ళని దీవిస్తూ ముందుకెళ్ళిండు. యెరూషలేములో సువార్త ప్రారంభించిండు. గలిలయ, కపెర్నహూము, ఇంకా చాలా ప్రాంతాలు తిరిగి సువార్త చేసిండు. కానాను అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళిండు. బెతెస్దా కోనేటి వద్ద ఈగలు, దోమలు వాలిన రోగులను దగ్గర తీర్చిండు. నా ఎదుకు వచ్చేవాడిని ఏమాత్రం నేను తోచివేనన్నాడు. కానీ ఇప్పుడు చాలామంది పడిపోయేది అక్కడ క్రీస్తు ప్రేమలోకి పడిపోతున్నారు, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. క్రీస్తు చూడండి, కల్వరి కొండపైకి సిలువను మోస్తూ కొరడా దెబ్బలు కొట్టిన, హింసించిన, మొక్క మీద ఉమ్మి వేసిన, ఎన్ని చేసినా కానీ దేవుడు దీవిస్తూ ముందుకెళ్ళింది, కానీ శపించలేదు. మోషే శపించి కానాను చేరుకోలేకపోతాడు, కానీ క్రీస్తు అందరిని దీవిస్తాడు, శపించలేదు. కానీ మరి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయండి, ఇతరులను దీవించండి, మాటల్లో, చూపుల్లో పరిశుద్ధత కలిగి ఉండండి. ఓల్ థింగ్స్ పాస్ అవి, పాతవి గతించి నూతన ఉద్భవించాను అన్నట్టుగా మీరు నూతనంగా ఉండండి. మరి మీ గురించి, మీ కుటుంబ క్షేమం గురించి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, మా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, లెగ్ పెయిన్స్ ఉన్నాయి. మా తమ్ముని పేరు మోహన్, మెంటల్లీ సిక్. తమ్ముని భార్య పేరు జమున. వాళ్ళిద్దరు భార్య భర్తలు వేరుగా ఉన్నారు. మరి మీ ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అయ్యి మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం ప్రార్థన చేస్తే లోతు రక్షింపబడ్డాడు సొదొమ గోర నుంచి. ఆ విధంగా విడిపోయిన భార్య భర్తల ఐక్యత కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక్క, గొడుగు, ప్రమీల, లత, గంగు వీళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి. టెంప్టేషన్లో ఉన్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.